వెల్కమ్ టు మై ఛానల్. మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు ఒక ఈ సీరీస్ అనేది ఐటీఆర్ 3కి కంప్లీట్‌గా ఐటీఆర్ 3ని మనము ఏ విధంగా ఫైల్ చేయాలనేది చూద్దాం. మీకు సాలరీ ఇన్‌కమ్ ఉందా? ఫార్మ్ 16లో ఒక అమౌంట్ ఉందా? కానీ ఐటీఆర్ 3లో అదే అమౌంట్ ఎక్కడ ఎంటర్ చేయాలి? గ్రాస్ సాలరీ ఎక్కడ చూపించాలి? ఎగ్జెంప్టెడ్ అలవెన్స్ ఎక్కడ చూపించాలి? ప్రొఫెషనల్స్ టాక్స్ ఎక్కడ చూపించాలి? స్టాండర్డ్ డిడక్షన్ ఎక్కడ చూపించాలి? టీడీఎస్ ఎక్కడ చూపించాలి? ముఖ్యంగా ఫార్మ్ 16లో ఉన్న టీడీఎస్ అమౌంట్‌ని ఐటీఆర్ 3లో ఎలా క్లెయిమ్ చేయాలి? ఈ వీడియోలో మనం ఇవన్నీ ఒక రియల్ లుకింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌తో పోర్టల్‌లో ఎంటర్ చేసి చూద్దాం. మన ప్రీవియస్ వీడియోలో తీసుకున్న అదే మిస్టర్ రవికుమార్ యొక్క టాక్స్ పేయర్‌ని ఈరోజు కంటిన్యూ చేద్దాం. మన టాక్స్ పేయర్ మిస్టర్ రవికుమార్ అసెస్మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి మన ఎగ్జాంపుల్‌లో సాలరీ డీటెయిల్స్ ఇవి. గ్రాస్ సాలరీ 7,20,000గా ఉంది. ప్రొఫెషనల్ టాక్స్ 2,400గా ఉంది. ఎంప్లాయర్ డిడక్షన్ టీడీఎస్ 48,000గా ఉంది. ఇప్పుడు ఈ డిడక్షన్‌ని ఫార్మ్ 16తో క్రాస్ చెక్ చేసి ఐటీఆర్ 3లో ఎంటర్ చేద్దాం. ఇది ఫార్మ్ 16. ఇక్కడ మన ఒక టాక్స్ పేయర్ వచ్చి రవికుమారు. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ చెక్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ చెక్ చేసుకోవాలి. ఏ పీరియడ్‌కి సంబంధించి అని చెక్ చేసుకోవాలి. తన యొక్క గ్రాస్ సాలరీ చెక్ చేసుకోవాలి. ఏవైనా టాక్స్ అలవెన్సెస్ ఎగ్జామ్షన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మనకు ఐటీఆర్ 16లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే విధంగా టీడీఎస్ ఎంత డిడక్ట్ అయిందనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఈ డీటెయిల్ అన్నీ కూడా మనకు ఫార్మ్ 16లో ఉండడం అనేది జరుగుతుంది. వీటిని మనం మొదటిగా క్రాస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఈ ఫార్మ్ 16తో పాటు మనము ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అనేది మనము క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి. అందులో ఫార్మ్ 16A యాక్చువల్లీ ఫార్మ్ 16A అంటే ఏంటంటే మన సేవింగ్ అకౌంట్‌కి సంబంధించి, ఎఫ్‌డీకి సంబంధించి టాక్స్ డిడక్ట్ ఎవరైతే చేసుంటారో వాళ్ళనేది ఫార్మ్ 16 అనేది మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే మనకు టాక్స్ డిడక్షన్ చేసింటే ఫార్మ్ 16 అనేది మనము కంపల్సరీగా తీసుకోవాలి. మనకు ఫార్మ్ 16, ఫార్మ్ 16A దాంతో పాటు ఏఐఎస్ కూడా ఇంపార్టెంటు. ఏఐఎస్ ఏఐఎస్ అనేది ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనేది ఏం చెప్తుందంటే మనకు మన యొక్క లావాదేవీలో మనము ఎన్నైతే ట్రాన్సాక్షన్స్ చేసుంటామో అన్ని ఇన్‌కమ్స్ సోర్సెస్ అన్నీ కూడా మనకు ఈ ఏఐఎస్‌లో రావడం అనేది జరుగుతుంది. మనము దాన్ని ఇక్కడ డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి? మనము ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌కెళ్తే మనకు ఒక ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌కెళ్తే మనకు ఏఐఎస్ అనే ట్యాబ్ అనేది ఉంటుంది. దానిపైన గనక ప్రెస్ చేస్తే మనకు నెక్స్ట్ కాలమ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. నె ఒక నెక్స్ట్ దీంట్లో మనకు ఏఐఎస్ అనేది ఉంటుంది. మనము ఇక్కడి నుంచి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అసెస్మెంట్ ఇయర్ కాదు. ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని డౌన్‌లోడ్ అనేది చేసుకోవాలి. మనము ఇంకా ఫార్మ్ 26 ఏఎస్‌ని కూడా డౌన్‌లోడ్ చేసి మనం క్రాస్ వెరిఫై అనేది చేసుకోవాలి. మనకు ఇక్కడ టీడీఎస్‌లో ఏమైనా డిడక్ట్ అయింటే మనకు ఫార్మ్ 26 ఏఎస్‌లో మనకు రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఆ డీటెయిల్ అన్నీ కూడా మనము ఈ విధంగా ఇక్కడ అగ్రీ ఇచ్చుకొని
ప్రొసీడ్ గాని వెళ్దామంటే ఇక్కడ వ్యూ టాక్స్ క్రెడిట్ అనే డీటెయిల్ ఉంటుంది కదా! ఇక్కడ మనకు ఈ డీటెయిల్ అన్నీ ఇక్కడ కూడా అసెస్‌మెంట్ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే. అసెస్‌మెంట్ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకొని, ఓకే. మనకు ఏ విధంగా ఫార్మ్‌లో కావాలనేది సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ డౌన్‌లోడ్ వ్యూ గన ప్రెస్ చేసినామంటే, ఓకే. మనకు ఆ ఫార్మ్ అనేది 26 ఏఎస్ అనేది మనకు టాక్స్ డిడక్ట్ అని ఎక్కడెక్కడ ఎంతెంత అమౌంట్ అయింది, కట్ అయిందా ఆ డీటెయిల్ అన్నీ కూడా ఇక్కడ మనకు రావడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మన బ్యాంక్ డీటెయిల్ కూడా అవసరము. ఎంత ఇన్‌కమ్ వచ్చిందనేది డీటెయిల్ అన్నీ ఉంటాయి. సాలరీ ఇన్‌కమ్ విషయంలో ముఖ్యంగా ఫార్మ్ 16 మరియు ఏఐఎస్ 26 ఏఎస్ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మనము చూస్తాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఫైలింగ్ అనేది ఉంది కదా! ఈ ఫైలింగ్ పైనకొస్తే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ అనేది ఉంది కదా! అక్కడికొస్తే దాని ద్వారా ఫైల్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ అనేది ఒక పేజ్‌కి సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము అసెస్‌మెంట్ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఆన్‌లైన్ మోడ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఫ్రెష్‌గా చేస్తున్నాం గనుక స్టార్ట్ న్యూ ఫైలింగ్ అనే దాన్ని ఎంచుకోవాలి. ఆ విధంగా ఎంచుకున్న తర్వాత మనము ఇండివిడ్యువలా లేకపోతే హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ అనేదాన్ని ఎంచుకోవాలి. మన కేసులో మనం ఇండివిడ్యువల్ గనుక ఇండివిడ్యువల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రొసీడ్ పైన ప్రెస్ చేయాలి. అలా చేసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ మనము ఇక్కడ ఐటీఆర్ 3ని సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఐటీఆర్ 3నే మనము ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? మన టాక్స్ పేయర్‌కి సాలరీ మాత్రమే కాదు, ఎఫ్&ఓ ఉంది. ఇంకా ఇంట్రాడే ఉంది. ఒక రెగ్యులర్ బిజినెస్ ఉంది. అంటే ప్రాఫిట్ ఉంటుంది. అదే విధంగా గెయిన్స్ ఫ్రమ్ ది బిజినెస్ ఉంటుంది. అదే విధంగా ప్రొఫెషన్స్ ఇన్‌కమ్ కూడా ఉంది. అందుకే ఈ కేస్ స్టడీలో ఐటీఆర్ 3 తీసుకుంటున్నాం. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా ప్రొఫెషనల్ ఇన్‌కమ్ ఉన్న ఇండివిడ్యువల్ ఆహ్, హెచ్‌యుఎఫ్ ఐటీఆర్ 3 అప్లికేషన్ అని పేర్కొంటుంది. ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 3 పైన ప్రెస్ చేయాలి. మనకు ఇలా ఒక పాపప్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసుకొని లెట్ గెట్ స్టార్ట్‌కి వెళ్ళాలి. టాక్సబుల్ ఇన్‌కమ్ ఈస్ మోర్ దాన్ ది బేసిక్ ఎగ్జంప్షన్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని మనము ముందరికెళ్ళాలి. కంటిన్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని షెడ్యూల్స్ అనేది ఓపెన్ అయితాయి. ఆ షెడ్యూల్స్ అనేది మనకు ఏ షెడ్యూల్ కావాలి, ఏ షెడ్యూల్ అవసరం లేదనేది ఈ ట్యాబ్ పైన ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. మనము ఈరోజు ఏం స్టడీ చేస్తున్నామంటే సాలరీకి సంబంధించి ఇన్‌కమ్‌ని ఏ విధంగా ఎంటర్ చేయాలి. అదే విధంగా టీడీఎస్‌ని ఏ విధంగా ఎంటర్ చేయాలనే దాన్ని సెలెక్ట్ చూపిస్తున్నాం గనుక మన కేసులో సాలరీ ఉంది. హౌస్ ప్రాపర్టీ ఉంది. షెడ్యూల్ ఫర్ హౌస్ ప్రాపర్టీ ఉంది. అదే విధంగా క్యాపిటల్ గెయిన్ ఉంది. ఓకే. అదే విధంగా ఓకే. వర్చువల్ క్రిప్టో కరెన్సీ ఉంది. అదర్ ఇన్‌కమ్ ఉంది. ఈ విధంగా మనకు ఉన్న ట్యాబ్స్ అన్నీ కూడా మనకు ఏవైతే మనం ఫిల్ చేయాలనుకుంటున్నామో, ఏ అయితే ఇన్‌కమ్ సోర్సెస్ ఉన్నాయో అన్నిటిని మనము సెలెక్ట్ చేసుకొని, అదే విధంగా ఈ బిజినెస్‌కి సంబంధించి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బిజినెస్‌కి సంబంధించి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన ప్రెస్ చేయాలి. ఇలా కంటిన్యూ పైన ప్రెస్ చేస్తే ఒక మనము 26 షెడ్యూల్ అనేదాన్ని ఇక్కడ నేను కొన్ని క్వెషన్స్ అడుగుతుంది. నేను వాటిని స్కిప్ చేస్తున్నాను. ఇలా స్కిప్ చేస్తే మనకు ఇలా జనరల్ మనం ఏవైతే షెడ్యూల్ అనేది సెలెక్ట్ చేసుకున్నామో ఆ షెడ్యూల్ అన్నీ కూడా ఇలా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేదాన్ని ఇవ్వాలి. మెయిన్‌గా ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో సెకండరీ అడ్రెస్ ఫిల్ అయి ఉండదు. మనము దాన్ని ఫిల్ చేయాలి. మేజర్‌గా ఫైలింగ్ సంబంధించి మనము డ్యూ డేట్‌కి ముందు ఫిల్ చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ ఇవ్వాలి. నా కేస్‌లో అయితే డ్యూ డేట్‌కి ముందు మనము ఆగస్టు 31కి ముందు ఫిల్ చేస్తున్నాం గనుక ఈ ఆప్షన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత డూ యూ హావ్ ఇన్‌కమ్ ఫ్రమ్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్స్ టు కరెంట్ ఇయర్ అన్నారు. యెస్. ఇక్కడ ఈ ఆడిట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఆర్ యూ లయబుల్ టు మెయింటైన్ ది అకౌంట్స్ యాస్ పర్ ది సెక్షన్ 44 AA అన్నారు. ఇక్కడ మనము యెస్ ఇవ్వాలి. మన కేసులో మనం ఐటీఆర్
3 ఫిలప్ చేస్తున్నాం. మన బేసిక్ ఎగ్జామ్షన్ అనేది లిమిట్ అనేది క్రాస్ అయింది. మనం అందుకే అకౌంట్ బుక్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. అందుకే అది ఇవ్వాలి. 44 ఏబీ 44 ఏబీ అనేది ఏంట్రా అంటే ఆడిటింగ్‌కి సంబంధించింది. మనం ఆడిటింగ్‌కి వెళ్తున్నామా? ఆడిటింగ్ చేయడం లేదా? అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని మన కేస్‌లో ఆడిటింగ్ అనేది అవసరం లేదు. బేసిక్ డీటెయిల్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ గన చూసినామంటే ఒక ఎస్ షెడ్యూల్ ఎస్ ఓకే. షెడ్యూల్ ఎస్ అనేది ఏంట్రా అంటే ఒక షెడ్యూల్ ఎస్ అనేది మనకు సాలరీకి సంబంధించింది, ఎంప్లాయీస్‌కి సంబంధించి డీటెయిల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అనేది చేస్తాము. ఇక్కడ మనం గ్రాస్ సాలరీ అనేది తీసుకోవాలి. గ్రాస్ సాలరీ అనేది ఏ విధంగా తీసుకుంటామనేది ఇక్కడ మనము చూద్దాము. ఒక ఇక్కడ గ్రాస్ సాలరీ పైన ప్రెస్ చేసిన తర్వాత డూ యూ వా మనకు ఇక్కడ యాడ్ అనదర్ దాని పైన ప్రెస్ చేస్తే ఇక్కడ ఎంప్లాయర్ నేమ్ ఇదన్నీ కూడా మనము ఫార్మ్ 16లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినామంటే మనకు ఇక్కడ ఫార్మ్ 16 అనేది ఉంది. ఈ 16లో ఏ డీటెయిల్ ఉంటే ఆ డీటెయిల్ అనేది మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్ అన్నీ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. అలా ఎంప్లాయర్ డీటెయిల్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ సాలరీ యాస్ పర్ ది సెక్షన్ 17(1) మనకు ఇక్కడ వాల్యూస్ అనే దాన్ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేచర్ ఆఫ్ ది సాలరీ అనేది మనము ఇక్కడ బేసిక్ సాలరీగా తీసుకోవచ్చు. ఇంకో కాలమ్‌లో హౌస్ రెంట్ అలవెన్స్‌గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా ఏంట్రా అంటే మనకు అవన్నీ కూడా చివరకు లాస్ట్‌గా బేసిక్‌లో అనేది కలిసిపోవడం అనేది జరుగుతుంది. వీటికి టాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఏమీ ఉండదు కనుక నేను ఆ మొత్తాల్ని ఇక్కడ మనకు ఫార్మ్ 16లో చూసినామంటే ఆ మొత్తం సాలరీ చూడండి ఇక్కడ బేసికు, హెచ్ఆర్ఏ ఈ సాలరీ ఇవన్నీ కూడా కలిపితే మనకు ఈ అమౌంట్ అనేది 7,20,000 అనేది రావడం అనేది జరుగుతుంది. అందుకే నేను ఆ మొత్తాన్ని కూడా బేసిక్‌గా కన్వర్ట్ చేసుకొని ఆ మొత్తాన్ని ఎంట్రీగా 7,20,000గా తీసుకోవడం అనేది జరుగుతుంది. మీకు కావాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు. లేకపోతే ఒక్కొక్క ఎంట్రీ అనేదాన్ని తీసుకోవచ్చు. మీకు ఒక్కొక్క ఎంట్రీ కూడా కావాలంటే తీసుకొని చూపిస్తాను. 4,20,000 నెక్స్ట్ యాడ్ అనదర్ ఇక్కడ మనకు యాడ్ అనదర్ దాంట్లో మనకు నెక్స్ట్ ఏది రౌండ్ అంటే టాక్సబుల్ అలవెన్స్ టాక్సబుల్ అలవెన్స్ అనేది 1,20,000 ఉంది. ఈ విధంగా తీసుకున్న మనకు 7,20,000 రావడం అనేది జరుగుతుంది. మనకు ఇన్ని ఎంట్రీస్ అనేది అవసరం లేదు. మనము అన్నీ కూడా కలిపి మనము ఎంట్రీగా చూపించడం అనేది జరుగుతుంది. మనకు ఇప్పుడు అవసరం లేదు కనుక ఇవన్నీ కూడా డిలీట్ అనేది చేస్తున్నా. డిలీట్ చేసి అన్నీ కూడా బేసిక్ పైనే చూపించడం అనేది జరుగుతుంది. బేసిక్ పైన 7,20,000గా తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు మన కేసులో సాలరీ బదులు కొన్ని బెనిఫిట్స్ అనేవి ఇస్తారు కదా! వాటి గురించి అవి ఏవైనా ఉంటే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా మన కేసులో ఏవి ఉండలేదు కనుక మనకు అవి 0 పెట్టుకొని కన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు మనకు ఫార్మ్ 16తో అవసరమైపోయింది. ప్రెజెంట్ అనేది ఫార్మ్ 16తో అవసరమైపోయింది. ఇలా ఇచ్చిన తర్వాత మనకు చూడండి బేసిక్ మాత్రమే ఎంటర్ చేసినాము. ఆ డీటెయిల్ ఎంటర్ చేసి బేసిక్ ఎంటర్ చేసి సేవ్ ఇక్కడ గన ప్రెస్ చేస్తే మనకు ఆ సేవ్ చేయాలి. సేవ్ చేస్తే మనకు చూడండి సేవ్ చేస్తే మనకు 7,20,000 నుంచి 75,000 అనేది డిడక్ట్ అనేది అయిపోయింది. ఈ డిడక్షన్స్‌లో మనకి ఇంకా ఏవైనా ఎగ్జామ్షన్ ఉంటే ఇక్కడ ప్రొఫెషనల్ టాక్స్ అనేది ఉంది. ఇక్కడ ఇదేంట్రా అంటే న్యూ టాక్స్ రెజ్యూమ్‌లో ఉండడం వల్ల న్యూ టాక్స్ రెజ్యూమ్‌లో ఉండడం వల్ల ఈ డిడక్షన్స్ అనేది మనకు వర్తించవు. అప్ టు 12,75,000 వరకు ఉండే వాళ్ళకి న్యూ టాక్స్ రెజ్యూమ్ సాలరీ పరంగా మాత్రమే చెప్తున్నాను. సాలరీ పరంగా మాత్రమే 12,75,000 ఉండే వాళ్ళకు అసలు టాక్స్ అనేది 0 రావడం అనేది
జరుగుతుంది. దాని తర్వాత మీ డిడక్షన్స్ పైన మీరు ఏవైతే ఎగ్జామ్షన్స్ పెట్టుకుంటారో వాటిపైన మనము న్యూ టాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు ప్రొఫెషనల్ టాక్స్ కూడా ఉంది. కాకపోతే మనం దాన్ని ఇక్కడ ఎంటర్ చేయలేము. అవన్నీ కూడా ఈ 75,000లో ఇంక్లూడ్ కావడం అనేది జరిగి ఉంటుంది. ఈ విధంగా మనము ఈ డీటెయిల్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ముఖ్యంగా ఇ ఇక్కడ మనము ఇంకోటి టీడీఎస్‌ని ఎక్కడ ఎంటర్ చేయాలి అనేది ముఖ్యంగా మనము తెలుసుకోవాలి. మనకు టీడీఎస్‌ని ఎంటర్ చేసుకునేడానికి ఇక్కడ లాస్ట్ నుంచి టాక్స్ పెయిడ్ అనే షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ మనము సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ ఫస్ట్ టీడీఎస్ 1 టాక్స్ డిడక్ట్ అప్ టు సోర్స్ ఫ్రమ్ ది సాలరీ అనేది ఉంటుంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మనకు యాడ్ బ్రేక్ వాల్యూస్ అనేది ఉంది. అక్కడ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ టాక్స్ డిడక్ట్ అకౌంట్ నంబర్, టాన్ నంబర్ అనేది ఎంప్లాయర్ యొక్క టాన్ నంబర్ అనేదాన్ని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనము ఈ వివరాలనేది మనము ఫార్మ్ 16లో ఏవైతే ఉంటాయో అదే వివరాలనేది ఇక్కడ ఇవ్వాలి. లేకపోతే కొన్ని కేసులో అది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఎంప్లాయర్ నేము మన కంపెనీ నేమే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్‌కమ్ చార్జబుల్ అండర్ సెక్షన్ సాలరీ గురించి మనం ఇక్కడ గ్రాస్ ఇన్‌కమ్ అనేది వేయకూడదు. మనకు గ్రాస్ ఇన్‌కమ్ తర్వాత ఇక్కడ ఇన్‌కమ్ ఆఫ్టర్ డిడక్షన్ తర్వాత ఉంది కదా! ఈ అమౌంట్ అనేదాన్ని మనము ఇక్కడ ఇన్‌కమ్ చార్జబుల్ అండర్ సాలరీ కింద వేయాలి. ఆ అమౌంట్ అనేది మనము ఇక్కడ చూపించాలి. నెక్స్ట్ డిడక్ట్ అయిన మనకు టాక్స్ ఎంత డిడక్ట్ అయిందనేది ఇక్కడ ఇవ్వాలి. 48,000 ఈ విధంగా ఇచ్చి మనము ఇక్కడ సేవ్ చేయాలి. మనకి ఇక్కడ సేవ్ చేసినామంటే ఆ డీటెయిల్ అన్నీ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అప్పుడు ఈ షెడ్యూల్ అనేది కన్ఫర్మ్ కావడం అనేది జరుగుతుంది. మనము ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రివ్యూలో సాలరీ డీటెయిల్ చూడాలి. మనం వెరిఫై చేయాల్సింది ఎంప్లాయర్ డీటెయిల్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్టెడ్ గ్రాస్ సాలరీ కరెక్ట్‌గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్టెడ్ అలవెన్స్ కరెక్ట్‌గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. అదే విధంగా స్టాండర్డ్ డిడక్షన్ అప్లికబుల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అదే విధంగా టీడీఎస్ 48,000 అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. జనరల్‌గా చాలా మంది కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు. వాటిని మనము చేయకూడదు. అవేంటంటే బ్యాంక్‌లో వచ్చిన నెట్ సాలరీని మనం గ్రాస్ సాలరీగా తీసుకుంటారు కొంతమంది. ఆ విధంగా తీసుకోకూడదు. ఫార్మ్ 16లో ఏదైతే ఉంటుందో దాన్నే తీసుకోవాలి. ఫార్మ్ 16 చూడకుండా సాలరీ అమౌంట్ మాన్యువల్‌గా ఎంటర్ చేయకూడదు. ఫార్మ్ 16లో ఏ అమౌంట్ అయితే ఉంటుందో దాన్నే ఎంటర్ చేయాలి. టీడీఎస్‌ని డబుల్ క్లెయిమ్ చేయకూడదు. మనకక్కడ టీడీఎస్‌ని ఎంట్రీ ఇస్తాం కదా! అక్కడ డబుల్ టైము చేయకూడదు. ఫార్మ్ 16 మరియు 26 ఏఎస్ మిస్ మ్యాచ్‌ని ఇగ్నోర్ చేయడం. మరీ ముఖ్యంగా టాక్స్ రెజ్యూమ్‌ని కాలిక్యులేషన్ లేకుండా సెలెక్టెడ్ చేయకూడదు. మనకు న్యూ టాక్స్ రెజ్యూమా, ఓల్డ్ టాక్స్ రెజ్యూమా అనేది ఫస్టు మనము కాలిక్యులేషన్ అనేది చేసుకొని దాని తర్వాత మనము న్యూ టాక్స్ రెజ్యూమ్‌కెళ్ళాలన్నా, ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్‌కెళ్ళాలన్నా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఈరోజు కంప్లీట్ చేసింది ఏంటంటే ఐటీఆర్ 3 సెలెక్ట్ చేసుకోవడము, బేసిక్ డీటెయిల్ వెరిఫై చేయడము, సాలరీ షెడ్యూల్‌కి వెళ్ళి అక్కడ ఎంప్లాయర్ డీటెయిల్‌ని ఎంటర్ చేయడము, గ్రాస్ సాలరీ ఎంటర్ చేయడము, అలవెన్సెస్ ఏవైనా ఉంటే చెక్ చేసుకోవడము, ప్రొఫెషనల్ టాక్స్ చెక్ చేయడము, స్టాండర్డ్ డిడక్షన్స్ చెక్ చేయడము, సాలరీ టీడీఎస్‌ని ఎంటర్ చేయడము, 26 ఏఎస్, ఏఐఎస్ రీకన్సిలియేషన్ చెక్ చేయడము. అంటే మనం ఐటీఆర్ 3లో ఫస్ట్ మేజర్ ఇన్‌కమ్ సోర్స్‌ని కంప్లీట్ చేసినాము. నెక్స్ట్ వీడియోలో మనము మన టాక్స్ పేయర్‌కి సాలరీ మాత్రమే లేదు. అతనికి రెంటెడ్ హౌస్ కూడా ఉంది. మంత్లీ 20,000 అనేది రావడం అనేది జరుగుతుంది. అదే విధంగా తను మున్సిపల్ టాక్స్ అనేది 12,000 కట్టడం అనేది జరుగుతుంది. తనకు హోమ్ లోన్ అనేది ఉంది. 90,000 అనేది హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నాడు. మరో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కూడా ఉంది. దానిపైన 1,80,000 ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నాడు. ఇవన్నీ ఐటీఆర్ 3లో ఎక్కడ ఎంటర్ చేయాలి? హౌస్ ప్రాపర్టీ ఇన్‌కమ్ ఎలా కాలిక్యులేషన్ అవుతుంది? రెంట్ మొత్తం టాక్సబుల్లేనా?
ఓకే. మున్సిపల్ టాక్స్ ఎలా అడ్జస్ట్‌మెంట్ అవుతుంది? హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఎలా క్లెయిమ్ చేయాలి? అది మన ఓకే. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్‌గా పోర్టల్‌లో చూద్దాం. ఓకే. వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి. ఐటీఆర్ 3 కంప్లీట్ సీరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము హౌస్ ఓకే. ప్రాపర్టీ రెంట్ ఇన్‌కమ్‌ని ఐటీఆర్ 3లో ఎలా ఎంటర్ చేయాలో అనేది నేర్చుకుందాం. ఒక ఎఫర్ట్స్ గన మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మీకు ఇది ఏ విధంగా అనిపించిందో ఓకే. ప్లీజ్ కామెంట్ అన్నా చేయండి. ప్లీజ్.